ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక నేత పైన దాడి, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వరతం. రాష్ట్రంలో రోజు రోజుకు కాంగ్రెస్ గుండాల దాడులు పెరిగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకుల లక్ష్యంగా దాడులు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో పంపిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు బుర్రా శంకర్ గౌడ్ పై మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు దాడి చేశారు. పెద్దపల్లి జిల్లా బేగంపేట గ్రామంలోని హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలకు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన బేగంపేట సర్పంచ్ బుర్రా పద్మ భర్త శంకర్ గౌడ్ పై అదే గ్రామానికి చెందిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు దాసరి శివకుమారు, దాసరి శ్రీనివాస్ అనేటువంటి గుండాలు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో శంకర్ గౌడ్ ఎడమ కన్నుకు తీవ్ర గాయమైంది. వెంటనే అతనిని బీఆర్ఎస్ కార్యకర్తలు హాస్పిటల్కి తరలించారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. తెలంగాణలో రాజకీయం రసవత్తంగా మారింది. లోక్సభ ఎన్నికలు ఇక తారాస్థాయికి అయితే చేరాయి. ఈ నెలలోనే ఓటింగ్ అయితే జరగబోతుంది. మనకు వచ్చే నెలలో ఫలితాలు అయితే విడుదల కాబోతున్న తరుణంలో ఇక ఒకరినొకరు ఆకస్మికంగా దాడులు చేసుకోవడం, దీనికి సంబంధించి మరో కీలక నేత కూడా ఇక్కడ ఎడమ కన్నుకు తీవ్ర గాయమైందంటూ వెంటనే అతన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉందంటున్నారు.